yo, what's up? My name is Naranki Nick. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా 301 డైరీస్కి సబ్స్క్రైబ్ చేయండి. 5K ఇంకెంతో దూరంలో లేదు. అసలు ఏం రెస్పాన్స్ వచ్చిందయ్యో వీడియోకి. మేము 5K టార్గెట్ పెడితే మీరు మాత్రం ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుండండి మమ్మల్ని. కొత్త వీడియోలు వస్తాయి మా నుండి. లాస్ట్ వీక్ మేము వీడియో పెట్టలేకపోయాం బికాస్ ఆ వీడియోకి పోస్ట్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయన్నమాట. ఈ ఒక్క సీన్ చాలు భూమి మీద సగం జనాభా నా మీద చెప్పులు ఇసిరికొట్టడానికి. మీలో ఎవరికైనా సైకో క్యారెక్టర్స్ అంటే ఇష్టమా? అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఒక సైకో రోల్ చేయడం చాలా కష్టం. నిన్ను చూసే జనానికి ఉచ్చపోయించేలా జీవించడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జాబ్. కానీ మాకు వీడియో తగిలింది. సైకో తెలుగు షార్ట్ ఫిలిం బై నవీన్ కుమార్. వీడేం సైకో రా, టవల్ని పట్టు చీరలా కట్టుకున్నాడు. మీ సైకోని చూస్తే కొంచెమన్నా భయం వేయాలి. మీ వాడేంటి చెప్పులు ఎత్తుకెళ్ళేటోళ్ళ ఉన్నాడు. ఒక మనిషి యొక్క వ్యక్తిగత సైకాలజీని అంచనా వేయలు. అలా వ్యక్తి గురించి తెలియజేసే మా ఈ ప్రయత్నమే ఈ సైకో. కైన్ మాస్టర్ ఎడిట్ చేసినోడు పిచ్చ బద్దగస్తుడు అనమాట. కనీసం ఆ కైన్ మాస్టర్ అనేది కొంచెం క్రాప్ చేయాలని ఇంకిత జ్ఞానం కూడా లేదు. వీడియో పేరు సైకో అన్నావు, ఓకే. మరి గోగోగా ఎందుకు చూపిస్తున్నారను నాకు? మరి లేకపోతే ఏ ప్రాంతంలో సైకోలు ఇట్లా నడుస్తారు? వీడు మీకు ఏ యాంగిల్లో అయినా సైకోలా అనిపిస్తున్నాడా? ఒకవేళ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలా అని చెప్పి 30 degrees 40 degrees అని ఏదో ఆటో లేకండి, ముందే చెప్తున్నా. వీళ్ళు ఓకే కబడ్డీ ఆడుతున్నట్టు అనిపిస్తున్నారు కానీ చెప్పలేం ఏం చేస్తున్నారు. మరి వీడేం చేస్తున్నాడు రా? పెట్రోల్ ఎత్తుతున్నట్టున్నాడేమో. వీడియోలో ఓవర్ యాక్షన్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. నువ్వు మామూలు కొడుతున్నావు. ఈ సీన్ తీసాక ఈ వీడియో డైరెక్టర్ కొంచెం ఇలా ఫీల్ అయి ఉంటాడు అనమాట. ఏదో ఒక రోజు నేను కూడా రాజమౌళిలో పెద్ద డైరెక్టర్ అవుతా. పెద్ద డైరెక్టర్ అయి పెద్ద పెద్ద సినిమాలు తీస్తా. ఆ పెద్ద పెద్ద సినిమాలతో ఫిల్మ్ఫేర్లో ఆస్కర్లు కొడతా. ఆ ఆస్కర్లు ఫిల్మ్ఫేర్తో నేను ఫేమ్ తెచ్చుకుంటా. ఆ ఫేమ్తో నేను ఒక పొలిటికల్ పార్టీ పెడతా. ఆ పొలిటికల్ పార్టీతో నేను ఓట్లు కొడతా. ఆ ఓట్లతో నేను పెద్ద సీఎం అవుతా. ఆ సీఎం వల్ల నేను నా బల్ల కింద డబ్బులు సంపాదిస్తా. ఆ డబ్బులు సంపాదించి నా ఇంట్లో గోడలకి బొక్కలు పెట్టి ఆ డబ్బులను అక్కడ దాచిపెడతా. ఆ డబ్బులు దాచిపెట్టాక రోజంతా టెన్షన్ పడతా. లైఫ్ అంటే ఇదిరా. ఇటు చెప్తే వినేటట్లేడురా. వీడిని ఎలా కాదురా. బోయపాటి సైకో నార్మల్గా మాటలతో సైకోయిజం చూపిస్తారనమాట. కానీ వీటి నోటి నుండి ది అల్టిమేట్ ఆనిముత్యం బయటికి వస్తుంది అనమాట. నేను ఎవరిని చూద్యాగాని తెలిసిపోయింది కదా. ఇంకా చక్కగా నడవడం స్టార్ట్ చేసి వీడియోని ఆపేసి ఇది వీడియో. నెక్స్ట్ బ్లూపర్స్ కూడా ఉన్నాయి. అసలే మనం ప్రొఫెషనల్ మూవీ మేకర్స్ అనమాట. సో వీళ్ళు వీడియోలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఓవర్ యాక్షన్ అనమాట. సో అలా వీళ్ళు షార్ట్ ఫిలిం 4 minutes 17 seconds ఉంది కాబట్టి షార్ట్ అండ్ రికార్డ్ చేశారు కాబట్టి ఫిలిం కి ముగింపు వచ్చింది అనమాట. మంది ఉంటారయ్యా కామెంట్ సెక్షన్ లో వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకున్నా నువ్వెవడరా మధ్యలో అనడానికి అని అనాలి. లేకపోతే ఇట్లాంటి ఎరుపుకు వీడియోలు తీస్తారు అందరు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా 301 డైరీస్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ఊర్లన్నీ వస్తాను,
నెక్స్ట్ వీక్ ఒంగోలు, రాయలసీమ, గుంటూరు వస్తాను. మీరందరూ రావాలి, మనమందరం కలవాలి. అప్పుడే రాజ్యాధికారం మనకొస్తుంది. అప్పుడే బడుగు బలహీన వర్గాలు గెలుస్తారు.